హలో కిడ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాల్టి బాల్ మహాభారత్ 7th క్లాస్ లెసన్స్ లో భీమ్ 7th చాప్టర్ భీమ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను తెలుగులో. సో पांचों पांडव तथा धृतराष्ट्र के 100 पुत्र जो कौरव कहलाते थे, हस्तिनापुर में साथ साथ रहने लगे. खेलकूद हंसी मजाक सब में वे साथ ही रहते थे. సో ఇప్పుడు దీంట్లో భీమ్ గురించి అన్నమాట. భీముడు క్యారెక్టర్ గురించి మొత్తం ఉంటుంది. సో మొత్తం పాంచో పాండవ్ అంటే 5 పాండవులు, ఇంకా ధృతరాష్ట్రకే సౌపుత్ర ఎవరు కౌరవులు అందరూ కలిసి హస్తినాపూర్ లోనే కలిసి ఉండేవాళ్ళు అనమాట. ఖేల్ కూద్ హసి మజాక్ సబ్ మే వే సాథీ రైతే తే. సో ఆటల్లో లైక్ అన్నిట్లలో వాళ్ళు కలిసే ఉండేవాళ్ళు అనమాట. शरीर बल में पांडु का पुत्र भीम सबसे बढ़कर था. खेलों में वह दुर्योधन और उसके भाइयों को खूब तंग किया करता. సో సో శరీర బలంలో అంటే చాలా ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎవరికి ఎక్కువ ఉండేదంటే భీమ్కి. సో అన్నిట్లలో ఆటల్లో మిగతా వాటి అన్నిట్లలో దుర్యోధనుడు ఇంకా అన్న తమ్ములను ఊరికే ఓడించేవాడు అనమాట. అన్నిట్లలో ఓడించేవాడు भीमुడు. यद्यपि भीम मन में किसी से वैर नहीं रखता था और बचपन के जोश के कारण ही ऐसा करता था. సో తనకి కౌరవులంటే ఇష్టం లేదు అని కాదు, చిన్నతనం కాబట్టి అట్లా అట్లా చేస్తుండేవాడు అనమాట. ఆ ఎక్సైట్మెంట్ అన్నిట్లలో గెలవాలి అన్నట్టుగా అలా చేసేవాడు, అంతేగాని తనకి కౌరవులంటే ఇష్టం లేదు అని ఏం ఉండదు. సో ఫిర్ भी दुर्योधन तथा उसके भाइयों के मन में भीम के प्रति द्वेष भाव बढ़ने लगा. సో ఇలా ఓడించేస్తున్నాడు అనేసి దుర్యోధనునికి ఇంకా అతని తమ్ముళ్లకు భీమ్ అంటే అసలు ఇష్టమే ఉండదన్నమాట. రోజు రోజుకి తనని హేట్ చేయడం స్టార్ట్ చేసిండ్రు అనమాట. इधर सभी बालक उचित समय आने पर कृपाचार्य से अस्त्र विद्या के साथ साथ अन्य विद्याएं भी सीखने लगे. సో ఇంకా అందరు అబ్బాయిలు వాళ్ళు పాండవులు కౌరవులు కృపాచారి వాళ్ళ గురువు నుండి అన్ని అస్త్ర విద్యలు అంటే అన్ని బో అండ్ ఆరో విల్లు విద్య ఇవన్నీ ఉంటాయి కదా, అన్ని నేర్చుకుంటున్నారనమాట. విద్యా సీఖనే మే బి పాండవ్ కౌరవున్ సే ఆగే హీ రైతే थे. ఇస్సే కౌరవ్ ఆర్ ఖీజ్నే లగే. సో పాండవులు అన్నిట్లలో ముందుండేవారనమాట. సో ఇంకా కౌరవులకి అట్లా వాళ్ళన్నిట్లలో ముందుంటే ఇంకా నచ్చదనమాట. दुर्योधन पांडवों को हर प्रकार से नीचा दिखाने का प्रयत्न करता था. भीम से तो उसकी जरा भी नहीं पड़ती थी. సో ఈ దుర్యోధన్ ఏంటి, ఊరికే పాండవులను తక్కువ చేసేవాడు అనమాట. అంటే ఏ విషయంలో అన్నా కూడా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడేవాడు. ఇంకా తనకి భీముడు అంటే అసలే ఇష్టం ఉండేది కాదు. एक बार सब कौरवों ने आपस में सलाह करके यह निश्चय किया कि भीम को गंगा में डुबोकर मार डाला जाए और उसके मरने पर युधिष्ठिर अर्जुन आदि को कैद करके बंदी बना लिया जाए. సో ఇట్లా వీళ్ళకి అస్సలు కౌరవులకి పాండవులు అంటే అస్సలు నచ్చదు కాబట్టి ఒకరోజు వాళ్ళందరూ ఏం ప్లాన్ చేశారంటే, మనము గంగా నదిలో భీముణ్ణి పడేసి తనని చంపేద్దాము, అలాగే తర్వాత యుధిష్ఠిర్ అర్జున్ మిగతా పాండవులందరినీ మనం జైల్లో వేసేసి ఖైదు చేసేద్దాము అనేసి ప్లాన్ చేసుకున్నారనమాట. दुर्योधन ने सोचा कि ऐसा करने से सारे राज्य पर उनका अधिकार हो जाएगा. సో ఇలా చేస్తే మొత్తం వాళ్ళ మొత్తం రాజ్యం మొత్తం వాళ్ళకే వచ్చేస్తుంది అనేసి అలా ప్లాన్ చేస్తాడనమాట. एक दिन दुर्योधन ने धूमधाम से जल क्रीड़ा का प्रबंध किया और 5 पांडवों को उसके लिए न्योता दिया. సో ఒకరోజు దుర్యోధన్ ఏం చేస్తాడంటే, జల్ క్రీడ అంటే వాటర్లో ఏదన్నా ఆడుకునే ఆట, అక్కడ దానికి మొత్తము ప్రిపేర్ చేశాడు అనమాట, అంత ప్లాన్ చేశాడు. సో పాండవులను కూడా అక్కడికి పిలిచాడు అనమాట. बड़ी देर तक खेलने और तैरने के बाद सबने भोजन किया और अपने अपने डेरों में जाकर सो गए. సో మేబీ ఒక నది దగ్గర వాళ్ళంతా
అంతా అరేంజ్ చేశారనమాట. అక్కడ స్విమ్ చేయడము, కొద్దిసేపు ఆడుకోవడము ఇదంతా చేసిన తర్వాత వాళ్ళు అలసిపోయారనమాట. సో ఫుడ్ అది తినేసి భోజన్ కియా వాళ్ళ వాళ్ళ టెంట్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి పడుకున్నారనమాట. దుర్యోధన్ నే ఛల్ సే భీమ్ కే భోజన్ మే విష్ మిలా దియా థా. సో దుర్యోధనుడు ఏం చేసిండు, భీముడు ఏదైతే ఫుడ్ తిన్నాడో అందులో పాయిజన్ కలిపేసిండు. విష్ అంటే విషం. సబ్ లోగ్ ఖూబ్ కేలే తైరే తే, సో తక్ తకాకర్ సో గయే. సో అందరు చాలా ఆడిండ్రు, చాలా అలసిపోయిండ్రు, స్విమ్ చేసిండ్రు కాబట్టి అందరు చాలా అలసిపోయి పడుకున్నారు. భీమ్ కో విష్ కే కారణ్ గహరా నషా హో గయా. సో భీముడు ఆ విషం ఉన్న ఫుడ్ తిన్నాడు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ నష అన్నమాట, అంటే స్పృహ లేకుండా పడుకున్నాడు అలానే. వహ డేరే పర్ భీ నా పहुंच पाया और नशे में चूर होकर गंगा किनारे रेत में ही गिर गया. సో ఆ విషం ప్రభావం వల్ల తను తన టెంట్ వరకు కూడా వెళ్ళలేకపోయాడు అనమాట. అక్కడ గంగా నది ఏదైతే అక్కడ తీరం ఉంటుందో అక్కడే పడిపోయాడనమాట. ఉసి హాలత్ మే దుర్యోధన్ నే लता उनसे उसके हाथ पैर बांधकर उसे गंगा में बहा दिया. సో అదే ఛాన్స్ లాగా తీసుకొని అక్కడ ఉన్న లతాయి అంటే క్రీపర్స్, అంటే ఇప్పుడు అప్పుడు రోప్స్ అవన్నీ ఉండవు కదా, సో అక్కడ చెట్లకున్న క్రీపర్స్ అవన్నీ తీసుకొని వాటితోనే తనని కట్టేశారనమాట, భీమ్ని కట్టేసి తీసుకెళ్లి గంగా నదిలో పడేశారు. లతా ఉన్సే జకడా హుआ భీమ్ కా శరీర్ గంగా కి ధారా మే బహతా హుआ దూర్ నికల్ గయా. సో అక్కడ కట్టేసి పడేస్తే ఆ గంగా రివర్ ఫ్లోకి చాలా దూరం వెళ్ళిపోయాడు అనమాట తను. इधर दुर्योधन मन ही मन यह सोचकर खुश हो रहा था कि भीम का तो काम ही तमाम हो गया होगा. जब युधिष्ठिर आदि जागे और भीम को ना पाया तो चारों भाइयों ने मिलकर सारा जंगल तथा गंगा का वह किनारा जहाँ जल क्रीड़ा की थी చాన్ డాలా. సో అప్పుడు దుర్యోధనుడు లోపల లోపలనే చాలా సంతోషపడిపోయాడు అనమాట. ఓకే ఇప్పుడు భీమ్ని చంపేశాం, ఇంకా తను మనకు అడ్డు రాడు ఏ విషయంలో అన్నా, అన్నిట్లలో మనమే గెలవచ్చు, ఇప్పుడు మిగతా నలుగురు బ్రదర్స్ ని కూడా మనం జైల్లో పెట్టేద్దాము, ఇంకా రాజ్యం మొత్తం మనదే అయిపోతుంది అనేసి తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత యుధిష్ఠిర్ అంటే ధర్మరాజు ఇంకా మిగతా వాళ్ళు నిద్ర లేచారనమాట. లేచి వాళ్ళకి భీముడు కనిపించలేదు. ఇక మొత్తం అక్కడ ఉన్న అడవి, గంగా నది తీరం ఏదైతే ఉందో అక్కడ మొత్తం భీముడి కోసం వెతికిండ్రు. पर भीम का कहीं पता ना चला. सो भीमुడు ఎక్కడా కనిపించలేదు. अंत में निराश होकर दुखी हृदय से वे अपने महल को लौट आए. इतने में ही क्या देखते हैं कि भीम झूमता झूमता चला आ रहा है. సో వాళ్ళు చాలా బాధపడ్డారు అనమాట, అసలు భీముడు కనిపించట్లేదు ఏమైపోయిందో అనేసి బాధపడుకుంటూ వాళ్ళ మహల్కి ప్యాలెస్కి వెళ్ళిపోయారు అనమాట. ఇట్నే మెహి క్యా దేఖ్తే హై. సో తర్వాత ఏమైంది, కొద్దిసేపట్లో భీమ్ మంచిగా ఆడుతూ పాడుతూ వచ్చాడనమాట ఇంటికి. పాండవో और कुंती के आनंद का ठिकाना ना रहा. సో పాండవులు ఇంకా కుంతీదేవి చాలా సంతోషపడిపోయారనమాట. భీముడి తల్లి కుంతీదేవి కదా, సో తను చాలా సంతోషపడింది. యుధిష్ఠిర్ కుంతి ఆది నే భీమ్ కో గలే సే లగా లియా. సో అందరు వెళ్ళి భీమ్ని పట్టుకుని హగ్ చేసుకున్నారనమాట. पर यह सब हाल देखकर कुंती को बड़ी चिंता हुई. उसने विदुर को बुला भेजा और अकेले में उनसे बोली, दुष्ट दुर्योधन जरूर कोई ना कोई चाल चल रहा है. राज्य के लोभ में वह भीम को मार डालना चाहता है. मुझे इसकी చింత हो रही है. సో కుంతి ఏంటి, తనకి డౌట్ వస్తుంది అనమాట ఎవరు చేశారు అనేసి. సో తను విదుర్ని పిలిచింది. విదుర్ మనం లాస్ట్ చాప్టర్స్ లో చూసాం కదా, సో తనని పిలిచి తనకు చెప్పింది అనమాట, నాకు తెలిసి ఇదంతా దుర్యోధనుడే చేశాడు రాజ్యం కోసము, నాకు తను ఇంకేం చేస్తాడో అనేసి నాకు ఇంకా భయం అవుతుంది అనేసి చెప్తుంది అనమాట విదుర్కి. राजनीति कुशल विदुर कुंती को समझाते हुए बोले, तुम्हारा कहना सही है, परंतु कुशल इसी में है कि इस बात को अपने तक ही रखो. प्रकट रूप से दुर्योधन को निंदा కదాపి నా కర్ణ నహితో ఇస్సే ఉస్కా ద్వేష్ ఆర్ బడేగా. సో అప్పుడు విదుర్ అంటాడు, తను చాలా స్మార్ట్ కదా, సో తను అంటాడు అనమాట, నువ్వు చెప్పేది కరెక్టే, కానీ ఈ విషయము నువ్వు ఎప్పుడు ఎవరితో అనకు, ఈవెన్ దుర్యోధనుడితో కూడా డైరెక్ట్ గా అనకు, ఎందుకంటే అంటే ఇంకా వాళ్ళకి పాండవుల పైన ద్వేషం అనేది ఇంకా పెరుగుతుంది. సో ఇప్పుడు ఈ టాపిక్ ని నువ్వు అస్సలు బయటికి తీసుకురాకు, ఎవరితో అనకు అని చెప్తాడు అనమాట. इस घटना से भीम बहुत उत्तेजित
हो गया था। उसे समझाते हुए युधिष्ठिर ने कहा, भाई भीम, अभी समय नहीं आया है, तुम्हें अपने आप को संभालना होगा। इस समय तो हम पांचों भाइयों को यही करना है कि किसी प्रकार एक दूसरे की रक्षा करते हुए बचे रहे। సో దీని తర్వాత భీము ఇంకా అసలు చాలా ఇట్లా తన కోపం వచ్చేసింది అనమాట. సో అప్పుడు యుధిష్ఠిర్ ధర్మరాజు చెప్తాడనమాట, ఇప్పుడు మనం ఏం చేసే టైం రాలేదు, నీ కోపంని కంట్రోల్ చేసుకో, నిన్ను కంట్రోల్ చేసుకో, మనం ఎప్పుడైనా కూడా ఒకటిగా ఉండాలి, మనది మనం కాపాడుకుంటూ ఉండాలి, ఒకరినొకరిని సేవ్ చేసుకుంటూ ఉండాలి అనేసి చెప్తాడు. భీమ్ కే వాపస్ ఆ జానే పర్ దుర్యోధన్ కో బడా ఆశ్చర్య హుआ, ఉస్కా హృదయ్ और जलने लगा. సో ఇక్కడ దుర్యోధనుడికి ఇంకా కోపం ఎక్కువైపోయింది అనమాట, అసలు భీమ్ అలా ఇలా వచ్చేసాడు ఇంటికి అనేసి. హృదయ అంటే హార్ట్. సో ఆయన ఇంకా మండిపోతుంది అనమాట, తనకి ఇంకా తన హార్ట్ మండడం అంటే ఇంకా కోపం ఎక్కువైపోతుంది అనమాట. అసలు ఇంత మంచిగా ప్లాన్ చేసినాము, అయినా కూడా భీమ్ తిరిగి వచ్చేసాడు అనేసి తనకి ఇంకా వాళ్ళ పైన కోపం ఎక్కువైంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో చెప్పొచ్చు. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్ చేద్దాము, కర్ణ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ కిడ్స్.